హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఒక మంచి శుభవార్త. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సీఎం చంద్రబాబు గారు ఒక భారీ శుభవార్తనైతే తెలియజేశారు. అది ఏంటి అంటే ప్రతి నెల ప్రతి మహిళలకు ఆర్థిక సహాయం కింద 1,500 రూపాయలు అనేది నెలకు ఇవ్వబోతున్నారు. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ భాగంలో సూపర్ 6 భాగంలో సీఎం గారు తెలియజేశారు. ఇది ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల ప్రకారం నెలకు 1,500 రూపాయలు అనేది మహిళల ఖాతాలో వేస్తామని చెప్పడం అయితే జరిగింది. అయితే ఇంచుమించు చూసుకుంటే కూటమి ప్రభుత్వం వచ్చి 4 నెలల పైమాటే, కానీ ఇప్పటి వరకు కూడా ఈ 1,500 రూపాయలకు సంబంధించి మహిళల అకౌంట్లో అయితే పడలేదు. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వము ఇదిగో అదిగో అని చెప్తూనే ఉంది. కానీ ఇకపోతే దీనికి సంబంధించి ఇప్పుడే ఒక అప్డేట్ అనేది రానే వచ్చేసింది. ఈ 1,500 రూపాయలు డబ్బుల ఖాతాలో జమ చేయబోతున్నారు. అది ఎప్పుడు జమ చేయబోతున్నారు అనేది మనం ఈ వీడియోలో పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాము. ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో ఈ వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే మొట్టమొదటిసారిగా మీకే ఒక నోటిఫికేషన్ వస్తుంది. మీరే మొదటిసారిగా అయితే చూడవచ్చు. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ కూడా నేను మీకు ఎప్పటికెప్పుడు నేనైతే తెలియజేస్తూనే ఉంటాను. ఇక లేట్ చేయకుండా మనమైతే టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఒక మంచి శుభవార్త తెలియజేసిన సీఎం చంద్రబాబు నాయుడు గారు, మనకు కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వము ఇంచుమించు 4 నెలలు అయితే అవుతుంది. ఈ 1,500 రూపాయలకు సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. అయితే దీనికి సంబంధించి ఇప్పుడే ఒక అప్డేట్ అనేది వచ్చేసింది. ఈ డబ్బులు ఎప్పుడు పడతాయి అనేది ఈ మహిళల అకౌంట్లో అనేది చూసుకుంటే జనవరి 2న జన్మభూమి కార్యక్రమం అనేది నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమంలో ఒక మీటింగ్ అనేది ఏర్పాటు చేయబోతున్నారు. ఆ రోజు అయితే ఈ 1,500 రూపాయలు మహిళల ఖాతాలు వేయబోతున్నారని ఒక అప్డేట్ అనేది విడుదలైతే చేశారు. అయితే దీనికి ఎవరు అర్హులు అనేది మనము ఇప్పుడు పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాము. 18 సంవత్సరం నుండి 59 సంవత్సరం లోపు మహిళలు ఎవరైతే ఉన్నారో అందులో కొంతమందికి మాత్రమే ఈ డబ్బులు అనేది పడతాయని సీఎం చంద్రబాబు నాయుడు గారు తెలియజేశారు. అది ఎవరు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఎవరైతే మహిళలు ఉన్నారో అంటే పెళ్ళి అయ్యి ఉంటారో వారికి మాత్రమే ఈ డబ్బులు అనేది 1,500 రూపాయలు అనేది జమ చేస్తారు. అలా కాకుండా 18 నుండి 20 సంవత్సరం లోపు ఎవరైతే మహిళలు ఉన్నారో అంటే పెళ్ళి కాకుండా ఉంటారో వాళ్ళు మహిళల లెక్కలో అయితే తీసుకోవడం అయితే జరగదు. ఎందుకంటే పెళ్ళి అయిన వారికి మాత్రమే ఈ డబ్బులు అనేది జమ చేస్తారని తెలియజేశారు. ఇకపోతే ఈ పెన్షన్ తీసుకునే మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి వస్తుందా అనేది కూడా ఒక చిన్న డౌట్ అనేది కూడా ఉంది. అయితే ఈ 4,000 రూపాయలు ఎవరు తీసుకుంటారో వారికి వస్తుందని నేనైతే అనుకుంటున్నారు. ఇకపోతే డ్వాక్రా మహిళలకు ఈ డబ్బులు అనేది 1,500 రూపాయలు అనేది వస్తుందా రాదా అనేది చూసుకుంటే వీరికి కూడా ఈ 1,500 రూపాయలు అనేది వస్తుంది. ఓకేనా అండి. ఇకపోతే దీనికి సంబంధించి ఏమేమి ఉండాలి అని చూసుకుంటే మొదటిసారిగా చూసుకుంటే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మీరైతే ఖచ్చితంగా అయితే పెట్టుకోవాలి. తర్వాత చూసుకుంటే మీకు బ్యాంక్ అకౌంట్ అనేది మీ ఆధార్ కార్డ్కి లింక్ అయి ఉండాలి. ఓకేనా అండి. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.